హాయ్ వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ అఖిల అండ్ ఈ రోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. అండ్ హాలీవుడ్ అండ్ టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారిన దేవరా గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాము మహేష్ గారితో. సార్, ఇప్పుడు రిలీజ్ కి ముందే సంచలనం సృష్టించిన ఈ మన దేవరా గురించి మీ మాటల్లో. ఇప్పుడు దేవరా జస్ట్ ఫస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. దానికి ముందు ఏంటంటే కొంచెం ట్రోలింగ్ కి గురైంది సినిమా. కొరటాల శివ డైరెక్టర్ లాస్ట్ మూవీ అయింది, ఆచార్య మూవీ వచ్చింది చిరంజీవితో. ఓకే. అది అటర్ ఫ్లాప్ అయ్యి అంచనాలను అసలు చాలా దారుణంగా దెబ్బతీసి ఫ్యాన్స్ కూడా చాలా నిరాశపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే ఫస్ట్ నుంచి కొంత ట్రోలింగ్ బిగిన్ అయింది. తర్వాత ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సేమ్ అంతే, ఫ్యాన్స్ గానీ ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళకి ఇంకా అది మంచి ఫుడ్ దొరికినట్టు అయింది. ఫ్యాన్స్ కూడా నిరాశపడ్డారు, ఆ ట్రైలర్ అంతగా బాగలేదు అని. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యేప్పటికి చాలా హైప్ వచ్చింది, ట్రైలర్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. తర్వాత అంచనాలు చాలా పెరిగిపోయినాయి. అట్లానే మనకి మంచి బాగా ఫ్యాన్సీ రైట్స్ కి మూవీ కూడా పోవటం జరిగింది. ఇప్పుడు రేపు 27th సినిమా రిలీజ్. ఇప్పుడు యుఎస్ లో రేపు నైట్ 1 o'clock ఎప్పటి నుంచో షోస్ బిగిన్ అవుతాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ లో కూడా టాక్ బాగుంది. అక్కడ ఆల్రెడీ 20 million ఏదో సమ్ బుకింగ్స్ కూడా మొత్తం ముందు అయిపోయినాయి మూవీకి అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దేవరాకి మళ్ళీ మంచి హైప్ వచ్చింది, సినిమా మీద మంచి అంచనాలు రావటము అది జరిగింది. సెకండ్ ట్రైలర్ వల్ల ఇప్పుడు అందరిలో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి సో బాగుంటుంది అని ఒక హోప్ అయితే వచ్చేసింది అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్ చూసేప్పటికి ఆచార్య మూవీ సేమ్ ఆ టైప్ గ్లిమ్స్ ఇందులో చూశారు జనాలు, అంటే సిమిలారిటీ ఉంది. దాంతో భయపడ్డారు ఎందుకంటే ఆచార్య లాగానే ఉంటుందేమో, నిరాశకు గురి చేస్తుంది చాలా. కానీ ఇప్పుడు సెకండ్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారు వాళ్ళు, తర్వాత అది చాలా మంచి అయిపోయింది. దానికి వ్యూస్ కూడా చాలా రికార్డ్ బ్రేక్ వ్యూస్ దానికి ఇవైనాయి, రికార్డ్ అయినాయి. ప్లస్ ఇప్పుడు మూవీ కూడా టాక్ వచ్చేప్పటికి ఇప్పుడు దాకా డబుల్ యాక్షన్ ఎన్టీఆర్ అనేది అది మనకి చూస్తే అర్థమవుతుంది సెకండ్ ట్రైలర్ మొత్తం. కానీ ఇప్పుడు రీసెంట్ గా చూస్తే అది ట్రిపుల్ యాక్షన్ అని ఒక టాక్ అయితే వచ్చింది. ముగ్గురు ఎన్టీఆర్లు అనేప్పటికీ ఫ్యాన్స్ లో కూడా కొంచెం వాళ్ళకు కూడా ఇంకా హైప్ ఎక్కువ క్రియేట్ చేసుకున్నారు. కానీ మూవీ అంతవరకు వాళ్ళ అంచనాలకు అందుతుంది. మూవీ ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ వచ్చి చాలా కాలం అయింది, చాలా గ్యాప్ వచ్చింది ఆయన మూవీకి. సింగిల్ గా ఆయన మూవీ చేసిన RRR తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది మధ్యలో. ఇప్పుడు ఆయన సోలోగా హీరోగా వచ్చిన మూవీ ఇది. ప్లస్ కొరటాల శివ కూడా ఆచార్య దెబ్బతో అతను కూడా చాలా కంట్రోల్డ్ గా దీని మీదే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి ఫిల్మ్ ఫోకస్డ్ బాగా రావాలి, నాకు మంచి మళ్ళీ నేను లైన్ లోకి రావాలనే ఉద్దేశంతో టైం కూడా చాలా టైం తీసుకొని మూవీ చేయటం జరిగింది. అట్లానే ఇప్పుడు రేపు ఈ మన తెలంగాణలో ఒక 30 సెంటర్స్ లో బెనిఫిట్ షోలు మొత్తం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనకి వచ్చేప్పటికి రోజులో ఒక 6 షోలు పడేటట్టు ఫస్ట్ డే మొత్తం ఒక రోజులో 6 షోలు అంటే అది ఏ తెల్లారి నుంచో బిగిన్ అయితే తప్ప 6 షోలు కంప్లీట్ అవ్వవు. 6 షోలకి వాళ్ళు ప్లాన్ చేశారు. ప్లస్ మనకి ఇక్కడ తెలంగాణను ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకి వీళ్ళు టికెట్స్ రేటు ఎక్కువ అమ్ముకోవడానికి 2 గవర్నమెంట్స్ కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ. దాంతో ఏంటంటే ఫస్ట్ డేనే 100 crores కలెక్ట్ చేస్తుంది అనే హోప్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఒకవేళ అది జరిగితే అది ఒక మంచి రికార్డ్. ఈ మధ్య కాలంలో ఏ సినిమా అట్లా అంత రీచ్ అవ్వలేదు, ఇది కూడా అయితే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం. అవ్వాలని మనం కూడా కోరుకుంటాం. ఇప్పుడు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక టాక్. సో ఒకవేళ అలాగే అయ్యి ఉంటే, ఈ హైప్ ఇలాగే కంటిన్యూ అయి ఉంటే, సో బాహుబలిని కూడా బ్రేక్ చేస్తుందేమో అని అంచనాలు మన ఫ్యాన్స్ లో మొదలయ్యి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ట్రిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ దాన్ని బట్టి మనకి రెవెన్యూ అనేది ఉండదు. కానీ ఏదైనా స్టోరీ బాగుండాలి, దానిలో ఏంటంటే టేకింగ్ గానీ సీన్స్ మంచి. ఫ్యాన్స్ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారిని ఒక ఫ్రేమ్ లో చూడడం అనేది, ఒక రోల్ లో చూడడం అనేది చాలా ఇది అందరికి కూడా. సో ఒకేసారి 3 roles అంటే, సో సెకండ్ ట్రైలర్ లో 3 roles వల్ల అంటే డబుల్ రోల్ అనడం వల్లనే సో హైప్ అనేది
పెరిగిపోయింది. Hmm. సో ఇంకా 3 అంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆటోమేటికల్లీ ఫ్యాన్స్ లో పెరిగిపోతుంది. ఎలా ఉంటుంది అనేది ఒక ఎంథూసియాజం ఉంటుంది. అండ్ అలా చూడాలి అనే ఒక ఆశ ఖచ్చితంగా ఫ్యాన్స్ లో ఉంటుంది. అవును. సో ఇప్పుడు అలా 3 పాత్రల్లో కనిపించనున్నారు అనే దానిపైన మీరేమంటున్నారంటే జనరల్లీ ఖచ్చితంగా 3 పాత్రలు ఉండుంటాయి అని అనుకుంటున్నారా? అంటే ఉన్నాయనేది ఒక టాక్. మనకంటే వీఆర్ నాట్ ష్యూర్. అది ఖచ్చితంగా 3 చూస్తే కానీ తెలీదు. ట్రిపుల్ రోల్ అనేది మనకు తెలియదు చూస్తే తప్ప. డబుల్ అనేది మాత్రం మనకు సో కన్ఫర్మ్ గా ట్రైలర్ లో తెలుస్తుంది. సెకండ్ ట్రైలర్ కానీ బాహుబలి రేంజ్ లో ఉంటుందా ఉండదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు లాస్ట్ టైం జైలు అవకుశలో 3 రోల్స్ ఆయన చేశారు. అవును. అది అది చాలా చాలా డిజార్డర్ అయింది. మెహర్ రమేశ్వర్ డైరెక్టర్. అది చాలా డిజార్డర్ అవడంతో ట్రిపుల్ యాక్షన్ ఎప్పుడైనా హీరోలు మీరు మనం గతంలో చూసుకుంటే ట్రిపుల్ యాక్షన్ చేసిన మూవీస్ అన్ని దాదాపుగా డిజార్డర్ మూవీస్. ఇప్పుడు చిరంజీవి గారు చేశారు అంతకు ముందు ముగ్గురు మనగాళ్ళు, అవును. అది డిజార్డర్. దానికి ముందు కృష్ణ గారు చేశారు, అది డిజార్డర్. అది కూడా ఇట్లా 3 రోల్స్. మన జూనియర్ ఎన్టీఆర్ కూడా జైలు అవకాశం చేశారు. ఇట్లా 3 రోల్స్ ఉండేటప్పటికి స్టోరీ ఏంటంటే కొంచెం తికమక అయిపోయి మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ లోకి రీచ్ అవ్వద్దు. స్టోరీ కొంచెం కిచిడి అయిపోతుంది అవకాశం ఉంది. కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. ప్రెజెంట్ చేద్దాం అనుకున్న స్టోరీని కొంచెం మార్పులు చేర్పులు లేకపోతే డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. Okay. దాంతో ఏంటంటే ట్రిపుల్ యాక్షన్ అనేది ఉండకుండా ఉండాలని కోరుకోవాలి మనం. ఓకే. నేను బాహుబలి రేంజ్ లో అనుకుంటున్నప్పుడు డబుల్ యాక్షన్ వరకు ఓకే, కానీ ట్రిపుల్ యాక్షన్ అయినప్పుడు గ్యారంటీగా మనకి అంచనా మించి ఉండకపోవచ్చు. ప్లస్ మూవీ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి డబుల్ యాక్షన్ వరకు అయితే బాగుంటుంది. అలా ఉండాలని కోరుకుందాం. ఓకే. 3 రోల్స్ అంటే ఉండడం వల్ల దాని వల్ల ఇప్పుడు మనకి కాన్సెప్ట్ కూడా అండ్ స్టోరీ కూడా 100% ఫ్యాన్స్ కి రీచ్ అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు అది కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. అవును, అంతే కదా. ఇప్పుడు ట్రిపుల్ యాక్షన్ అనేప్పటికి స్టోరీ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అది క్యాన్సిల్ అవడంతో వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. అంతమంది ఫ్యాన్స్ ఒక్కసారిగా వచ్చి వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నాడు అని వాళ్ళు చాలా దూరం నుంచి అట్లా వచ్చారు ఉత్సాహంగా. వచ్చి సడన్ గా అది రద్దు అయిపోయేప్పటికి చాలా వాళ్ళు నిరాశలో ఉన్నారు. ఇప్పుడు మూవీలోనే ఇంక డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని వాళ్ళు చూసుకునేది కాబట్టి ఇక దానికి ఎంతవరకు వాళ్ళు వాళ్ళ రీచ్ ఎంత వరకు ఉంటుంది మూవీకి, వీళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు దానికి హైప్ తీసుకొస్తారు అనేది ప్యూర్లీ సగం 50% ఫ్యాన్ బేస్ మీద కూడా ఆధారపడింది సినిమాకి. ఇక మిగతాది మన డైరెక్టర్ కొరటాల శివ చేతిలో ఉంటుంది. ఆయన ఎంతవరకు దానికి న్యాయం చేశాడు, సినిమా ఏ లెవెల్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడా లేకపోతే ఆచార్య దీనిలోనే ఆయన ఉండిపోతాడా అనేది మూవీ చూస్తే గానీ మనకి తెలుస్తుంది. ఓకే. సో దానికోసం అయితే మనము రిలీజ్ వరకు వెయిట్ చేయాలి తప్పదు. ఎలా ఉంటుంది ఏంటనేది. సో మన మట్టుకి దానికి ముందు ఏదైతే క్రేజ్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్యాన్స్ లో క్రియేట్ చేసిందో ట్రైలర్ అనేది, సో ఆ క్రేజ్ అనేది ఆ ఎంతూజియాజం అనేది మనం అప్పటి వరకు క్యారీ చేస్తూ కాబట్టి రిలీజ్ వరకు క్యారీ చేస్తూ అలాగే కంటిన్యూ అయ్యి అండ్ ఇలాగే కూడా అది ఇంకా